తమ్ముడు వందనాలు నాన్న. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వందనాలు వికేఆర్ పాస్టర్ గారు, రావులపాలెం పాస్టర్ గారు, హైదరాబాద్ పాస్టర్ గారు, నిడమానూరు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ పాస్టర్ గారు వందనాలు వందనాలు వందనాలు. సహోదరుడా, మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వికేఆర్ గారు, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అన్ని ప్రశ్నలు సమాధానం ఇస్తారు, నాకు ఒక సమాధానం ఇస్తారా? అడగండి బ్రదర్, సమాధానం చెప్తాము. మీ ప్రసంగాలు ఎన్నో చూశాను, ఎన్నో విన్నాను. అయితే మీరు ఏ ఒక్క ఆదివారం కూడా బలిపీఠం మీద మాట్లాడినట్టు కానీ, బోధించినట్టు కానీ, విశ్వాసాలు కానీ ఎవరు కనిపించడం లేదు. ఏంటి వికేఆర్ గారు? నేను బోధిస్తున్నాను కదయ్యా, స్టూడియోలో మీరు చూస్తున్నారు కదా. వికేఆర్ గారు, నేను అడుగుతున్న ప్రశ్న స్టూడియోలో బోధిస్తున్నారని కాదు, చర్చిలో బోధిస్తున్నారా విశ్వాసులకే అని అడుగుతున్నాను. మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అదేం తమ్ముడు అలా చెప్తున్నావు? వికేఆర్ గారు, దైవసేవకుడు అన్న వ్యక్తి, పాస్టర్ అన్న వ్యక్తి తన సొంత సంఘంలో తను బోధించాలా, తన సొంత సంఘంలో తను ఉండాలా. ఆదివారం సొంత గొర్రెలకి ఉపదేశం చేయాలా. గొర్రెలు ఉన్నాయా నీకు? స్టూడియోలో అయితే మీ చర్చిలో అయితే ఏం తమ్ముడు, ఎక్కడో దగ్గర బోధిస్తున్నానుగా. వికేఆర్ గారు, ఇది కూడా తెలియదా మీకు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం ఏం చెప్తుంది? ఎద్దు తన కామందులు ఎరుగును, గాడిద సొంతవాడిని దొడ్డి తెలుసుకుని చెప్తుంది కదా. మరి కాపరన్న వ్యక్తికి సొంత సంఘము, సొంత దొడ్డి ఉండాలా. మీ సంఘం ఎక్కడుంది? హైదరాబాద్లోనా, రావులపాలెంలోనా, నిడమానూరులోనా,